హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన చీడపీడల గురించి ఒక సొల్యూషన్ చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాను అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, అలాగే ఎండ కూడా బాగా పడుతుంది. ఇటువంటి టైంలో మన మొక్కలకి ఈ చీడపీడలు ఎక్కువ వస్తుంది. ఆ చీడపీడల పరిహారానికి అంటే దాని సమస్యకి ఒక సొల్యూషన్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? సరే, మన మొక్కల్లో చీమలు ఏమైనా తిరగడం కనిపిస్తే, నల్ల చీమలు కావచ్చు, ఎర్ర చీమలు కావచ్చు, అంటే ఎక్కువ కనిపిస్తుంటుంది. మట్టిలో ఉంటే అది వేరే ప్రాబ్లం చీమలు. అదే మొక్కల మీద కనిపించిందంటే, లేకపోతే ఈ పూల మొగ్గల మీద ఇట్లా అవి చేస్తుంటే మనం దాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఇంకా మట్టిలో ఇలా తెల్ల తెల్లగా బూజులాగా వస్తూ ఉంటుంది. చాలామంది ఇది మీరు చూసి ఉంటారు. అది మనం రీపాటింగ్ చేసేటప్పుడు అక్కడక్కడ తెల్ల తెల్ల కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది పట్టించుకోరు, కానీ దాని ప్రాబ్లం ఏంటంటే ఈ మిలీ బగ్స్ అండి. ఈ మిలీ బగ్స్ ఉంటే చీమలు ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. దీనికి బండ గుర్తు ఏంటంటే, ఈ యాఫిడ్స్ కానీ మిలీ బగ్స్ కానీ ఉంటే చీమల హడావిడి ఆ మొక్కలో గ్యారంటీగా కనిపిస్తుంది మీకు. చీమలు లేకుండా మిలీ బగ్స్ కనిపించదు మీకు. అది అంతే, ఏదో ఒకటి రెండు ఉంటే చీమలు రాకపోవచ్చు, కానీ కొద్దిగా ఎక్కువైందంటే చీమలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక చోట నుంచి ఇంకొక చోట చేరవేసేది కూడా ఈ చీమలే. ఈ మిలీబగ్స్ అనేది ఓన్లీ మొక్కలకే కాదు, పండ్ల కూడా పట్టుకుంటుంది. అటువంటి పండ్లు తినటానికి పనికిరాదు, మనకు అంత కుళ్ళిపోతుంది. ఈ ఎక్కువ మనకు ఈ మిలీబగ్స్ అనేది ఈ సీతాఫలం మీద, ఈ మన సిట్రస్ పండ్లు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మటుకు మన చిగుళ్ళలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఆకులు కింద చూసినప్పుడు మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఆకుల పైన చూస్తే మనకి ఏమేమి ప్రాబ్లం కనిపించదు. స్టార్టింగ్లో కింద చూస్తే, లేకపోతే చిగురు దగ్గర మొగ్గల దగ్గర ఇట్లా తెల్ల తెల్లగా అదేదో కాటన్ని కొద్దిగా అక్కడ పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనం జాగ్రత్త పడాలి. దానికి ఏమైనా సొల్యూషన్ చేయాలి. ఆ సొల్యూషన్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందు అది ఏంటి, ఎందుకు వస్తుంది అని ముందు చూసుకుంటే మీకు ఆ సొల్యూషన్ ఈజీ అవుతుంది అని కొంచెం దానికి తర్వాత చెప్పబోతాను. ఓకే, ఈ మట్టిలో ఈ మట్టి మీద ఇక చూడండి ఇలా తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం కూడా ఈ మిలీబగ్స్ ఎగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. మనకు మిలీబగ్స్ కూడా ఎగ్స్ పెడతాయి. చాలామందికి అది తెలియదు, ఎందుకంటే వట్టి కళ్ళతో చూస్తే కనిపించవు. అవి సూక్ష్మంగా చూస్తే తెలుస్తుంది. ఈ మట్టిలో వచ్చిన ప్రాబ్లంకి వేరే సొల్యూషన్ ఉంది, ఆకుల పైన వచ్చేదానికి వేరే సొల్యూషన్ ఉంది. నేను ఈ రెండుని ఈ వీడియోలో నేను చెప్తాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుస్తుంది. ఓకేనా? ఇందాక నేను చెప్పాను కదా, మిలీబగ్స్ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తానని. చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఈ వీడియోలో ఎలా చేయడం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, మీ ఇంట్లో ఉన్న ఒక పిడికెడు అన్నం ఉంటే సరిపోతుంది. అది పాచిపోయిన అన్నం అంటే నిన్నటి అన్నం ఉన్నా మనకు పనికి వస్తుంది. ఒక్క పిడికెడు చాలు. అంతేకాని కేజీల అన్నం కావాలేమో అనుకుంటారేమో, అంత ఏం అవసరం లేదు. ఒక పిడికెడు అంటే ఒక 100 గ్రామ్స్ కానీ 150 గ్రామ్స్ కానీ తీసుకోండి. చూడండి, ఈ అన్నం మెత్తగా ఉంటే చాలా మంచిది. అంటే మా ఇంట్లో ఏమో కొద్దిగా పలుకుగానే మనం వండుకుంటాం కాబట్టి అదే చూపిస్తున్నాను మీకు. ఒక ఎయిర్ టైట్ బాటిల్ కాస్త పెద్ద తీసుకోండి. 1 లీటర్ వాటర్, ఇవి 3 ఉంటే సరిపోతుంది. దీనికి ఇంకేమీ అవసరం లేదు. అందుకే నేను చెప్పాను, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇది తయారు చేసుకొని మొక్కలకు వాడుకోవచ్చని. ఒక డబ్బా తీసుకోండి చక్కగా, దానికి ఎయిర్ టైట్ మూత ఉండాలి. దానికి అన్నం ఎంత ఉందో అంత వేసేయండి. మీకు మొక్కలకి ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కాస్త ఎక్కువ అన్నం వేయచ్చు. లేదు మన మొక్కలు తక్కువ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ లేదు అనుకుంటే కొంచెం అన్నం తీసుకోండి. 1 లీటర్ నీళ్ళు దాంట్లో పోసేసి ఒకసారి మిక్స్ చేసి మూతలు పెట్టేసేయండి. మంచిగా మూత పెట్టండి. దానికి ఏమి లూజుగా తీసుకునే అవసరం ఏం లేదు. మంచిగా మూత పెట్టేసి ఒక సైడ్ నీడలో పెట్టండి. రోజుకి 2-3 సార్లు దాన్ని గుర్తొచ్చినప్పుడన్నీ ఒకసారి తిప్పుతూ ఉండండి. ఇలా 7 రోజులు ఉంచాలి. 7 రోజులు ఉంచితే ఏమవుతుందంటే అది బాగా పుల్లగా అవుతుంది. మనం 1 లీటర్ నీళ్లు పోసింది సగం వరకు తగ్గిపోతుంది. అప్పుడు చిక్కటి ద్రావణం తయారవుతుంది. ఈ చిక్కటి ద్రావణమే మనకు కావాలి. ఎలాగ దాన్ని చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఒక కట్ట ఏమైనా పెట్టుకొని
ఇట్లా మీరు తిప్పండి. దీనికి ఇంకేం వేసే అవసరం లేదు. ఓకేనా? ఇంకా ఇంకొకటి కూడా ఇది చేయొచ్చు. ఇంకొక విధానం కూడా ఇది తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు పూర్వకాలంలో మనం ఏం చేసేవాళ్ళం, అన్నం అయిపోగానే దాన్ని వంపి గంజి తీసేవాళ్ళు. ఇప్పటికి కూడా అక్కడక్కడ కొందరు చేస్తూ ఉంటారు. ఇలా గంజి చేసింది గంజిని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే అన్నంని ఇప్పుడు మనము దాన్ని పులియబెడుతున్నాం కదా, అలా కాకుండా ఈ గంజిని డైరెక్ట్గా ఒక డబ్బాలో వేసి పెట్టవచ్చు. దీన్ని కూడా 7 రోజులు ఉంచాలి. టోటల్గా ఏంటంటే అది బాగా పులిసిపోవాలి, మంచి పులిసిపోవాలి. బాగా అది పులిసిపోతేనే దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ అవుతుంది. అంతేకాని వాసన వస్తుందనే మనం ముందే ఇచ్చేస్తే ఇది అవ్వదు. కొంతమంది ఈ బియ్యం కడిగి నీళ్లు మనం చేయొచ్చు అంటారు. బియ్యం కడిగి నీళ్లు అంతగా పని చేయదండి. అది దాని పనియే వేరు. ఇంకొందరు ఏం చేస్తారంటే రోజు బియ్యం కడిగే నీళ్లు ఒక మొక్కకేస్తూ ఉంటారు. రోజు ఏ ఫర్టిలైజర్ కానివ్వండి, లిక్విడ్ ఫర్టిలైజర్ కానివ్వండి, ఏది కూడా రోజు ఏ మొక్కలకి వేయకూడదు. రోజు వేస్తే ఏమవుతుందంటే అది తొందరగా మొక్క చనిపోతుంది. ఇప్పుడు దీనికి పులుపు వచ్చింది కదా, పులియబెట్టాం కదా, మన 7 రోజులు అయిపోయిన తర్వాత దానికి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఏ ఆయిల్, మనం మస్టర్డ్ ఆయిల్ ఏమైనా ఉంటే, ఆవ నూనె అంటారు కదా, అదేమైనా ఉంటే 2 స్పూన్లు తీసుకోండి. అవి లేదు, మన దగ్గర ఆవ నూనె లేదు అనుకుంటే ఏదైనా వంటగదిలో ఏం నూనె ఉందో అది తీసుకుంటే దానికి మిక్స్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనం వేసిన ద్రావణము మొక్కల నుంచి జారిపోకుండా మొక్కల్ని అలాగే పట్టుకొని ఉంటుంది. అంటే ఈ మిలీబగ్స్ పైన అది ఒక లేయర్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నాన్ని ఒకసారి కలియ తిప్పి దాన్ని ఒకసారి ఫిల్టర్ చేయండి. ఎందుకంటే స్ప్రే బాటిల్ వేస్తాం కదా, దానికి ప్రాబ్లం అవ్వకుండా స్ప్రే బాటిల్ వేసేసి మంచి చక్కగా మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం కనిపిస్తుందో అక్కడన్నీ స్ప్రే చేయండి. ఇది ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే మార్నింగ్ 9 లోపల, లేకపోతే సాయంత్రం. మీకు మార్నింగ్ టైం కుదరకపోతే సాయంత్రం కొద్దిగా 5 గంటల తర్వాత స్ప్రే చేయండి. ప్రొద్దున్నే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ పురుగుల మీద ఈ గంజి ద్రావణం వేసేసరికి ఏమవుద్దంటే అది ఒక లేయర్గా పట్టుకుంటుంది. ఎండకి బాగా ఎండిపోయి కాస్త అది ఎండిపోగానే దాంతోపాటు ఇది కూడా రాలిపోతూ ఉంటుంది. ఇది 2 రోజులకు ఒకసారి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఒకసారికే సమస్య పరిహారం కాకపోవచ్చు, అందు గురించి చెప్తున్నాం. ఇప్పుడు మట్టిలో ప్రాబ్లం ఉంది అన్నాం కదా, ఈ మట్టి కూడా మనం దీన్ని వేయచ్చు. ఈ గంజి ద్రావణాన్ని ఫిల్టర్ చేసింది వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు కూడా పోతుంది. అంటే కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఒక మొక్కలకు ఉందనుకోండి, మనకు మొక్కలు మట్టి మీద తెల్లగా కనిపించట్లేదు అనుకున్నప్పుడు దీన్ని స్ప్రే వేస్తే సరిపోతుంది. ఇంకొకటి విధానం ఏంటంటే ఓ 2-3 ఇంచులు మట్టి తీసేసేయండి. మిలీబగ్స్ ఉన్న మొక్కల్లో ఉన్న మట్టిని, పాట్లో ఉన్నది కానీ కింద ఉన్నది కానీ ఒక 2-3 ఇంచులు తీసేసి తర్వాత దానికి వేరే మట్టి ఎరువు కలిపి దానికి ఫిల్ చేసేసండి. మనం తీసిన మట్టిని మళ్ళీ ఫిల్ చేస్తే సరిపోద్ది. దీనివల్ల మట్టిలో ఉన్న ఎగ్స్ ఏమైనా ఉంటే చనిపోతుంది. ఇప్పుడు మట్టి మీద ఉన్నది అయిపోయింది, మొక్కల మీద వచ్చింది కూడా అయిపోయింది. ఈ చీమలకి మనం ఏం చేయొచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దీనికి మనం మనం ఇంట్లో దంచి చేసుకుంటాం కదా పసుపు, అది నీళ్ళలో కలిపి స్ప్రే చేయండి. అప్పుడు ఈ చీమలు కూడా రాకుండా ఉంటుంది. మీకు చీమలు కూడా పారిపోతాయి. కానీ మంచి పసుపే తీసుకోవాలి. మనం మార్కెట్లో తీసుకొచ్చి ప్యాకెట్లు అంతగానో అది అస్సలు దానికి శక్తి ఉండదు. చాలా మంది అంటూ ఉంటారు ఈ పసుపు నీళ్ళకి పోదండి అనేసి. ఎందుకు పోదంటే ఆ పసుపే కల్తీగా ఉన్నప్పుడు ఇంకెక్కడ చీడపీడలు పారిపోతాయి కదా. ఇది ఎక్కువ మనకు ఈ మిలీబగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుందంటే ఈ మందార మొక్కలకి బాగా పట్టుకుంటాం. మందార కానీ కూరగాయల మొక్కలు కానీ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా ఒకసారి మీరు వారానికి ఒకసారైనా ఒకసారి చూస్తూ ఉండండి. ఆకుల మీద ఏమైనా కనిపిస్తుందా, ఏమైనా దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. లేకపోతే మొక్కలన్నీ పాడైపోయేదాకా అది వదలదు. లాస్ట్ ఇయర్ నా వంగ మొక్కలు అలాగే పోయినాయి. నేను చూద్దాం ఏమవుతుంది, అదేమైనా క్యూర్ అవుతుందేమో చూద్దామని వదిలేసాను. చూద్దామనేసి మొత్తానికి తర్వాత తీయాల్సి వచ్చింది. అందుగురించి మీకు చెప్తున్నాను. ఇది కనిపించగానే మీరు ముందే ఎటువంటిదైనా కొద్దిగా చేసుకోండి, అప్పుడు మీ మొక్కలు బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.